జనవాణి కార్యక్రమంలో 300 పైగా ఫిర్యాదులు అందాయని వాటన్నిటిని పరిష్కరిస్తామని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. అధికారుల సమక్షంలో ఫిర్యాదులు స్వీకరించి కొన్నిటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కారం చేస్తామన్నారు. ప్రతి బుధవారం నియోజకవర్గంలో ఏదో ఒక చోట జనవాణి నిర్వహించి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ ప్రెసిడెంట్ బొద్దపు శ్రీను, కూటమి నాయకులు గొర్ల నానాజీ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లిని నర్సీపట్నం కాకుండా మరొక ప్రజలకి పరిపాలనా సౌలభ్యం కలగాలనే ఉద్దేశంతో, ప్రజలకి ప్రభుత్వ సేవలన్నీ అందాలనే ఉద్దేశంతో నక్కపల్లిని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ జీవో నెంబరు 1491ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే అంతేకాకుండా దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని కూడా తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా మా యలమంచిలి మండలం, యలమంచిలి నియోజకవర్గం ప్రాంతవాసులు అందరూ కూడా కోరుకునేది ఒకటే, అయ్యా ప్రభుత్వం ఏర్పరిచే రెవెన్యూ డివిజన్లన్నీ కూడా ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పరిచేవిగా దాని తాలూకా మెయిన్ కాన్సెప్ట్. అయితే గతంలో అనకాపల్లి రెవెన్యూ డివిజన్గా ఉన్నప్పుడు మా యలమంచిలి నియోజకవర్గం కానీ అదేవిధంగా ఎస్రాయవరం మండలానికి కానీ కేవలం 25 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండేది. అదే యలమంచిలి కానీ కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేటట్లయితే ఇక్కడున్న 4 మండలాలు, అదేవిధంగా నక్కపల్లి, ఎస్రాయవరం, పాకిరేపేట, కోరపేట మండలం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా యలమంచిల్లో రెవెన్యూ డివిజన్కి కావాల్సినటువంటి అన్ని ప్రభుత్వ సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఒక సబ్ జైలు, ఒక సబ్ కోర్టు, ఒక ట్రెజరీ, ఒక రైల్వే స్టేషన్, అన్ని ప్రజా వసతులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మరొక్కసారి ప్రాథమిక దర్యాప్తు చేసి దూరంగా ఉన్న నక్కపల్లిని కాకుండా యలమంచిల్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి సౌనీయంగా కోరుకుంటున్నాం. కాబట్టి మీరు ఒక్కసారి ప్రాథమిక దర్యాప్తు జరపండి. యలమంచిలి నుంచి మునపాకు కానీ, రాంబెల్లికి కానీ, అచ్యుతాపురానికి కానీ, ఎస్రాయవరానికి కానీ, నక్కపల్లికి కానీ, కోటవరకులకు కానీ, పాకిరేపేటకి కానీ ఎంత దూరం ఉందో చూడండి. అదేవిధంగా నక్కపల్లి అయ్యేటట్లయితే మునపాకు కానీ, రాంబెల్లికి కానీ, అచ్యుతాపురానికి కానీ, ఎస్రాయవరానికి కానీ, లేకపోతే పాకిరేపేటకి కానీ, కోటవరకులకు కానీ ఎంత దూరం ఉంటుందో ఒకసారి పరిశీలించండి. మీ ప్రభుత్వ ఉద్దేశం ప్రజల సాలిక పరిపాలన సౌలభ్యం కలగాలనే ఏకైక ఉద్దేశం అయితే అది యలమంచిల్లోనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది.